రాయలసీమ ఎత్తిపోతలపై శాసన మండలి దద్దరిల్లిపోయింది. తెలంగాణతో లాలూచీ పడి రాయలసీమ ఎత్తిపోతల్ని ఆపేస్తారా అంటూ ప్రశ్నించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రేవంత్ చెప్పినందుకే రాయలసీమ ఎత్తిపోతల్ని ఆపేశారా లేదా ప్రభుత్వం ఎందుకు క్లారిటీగా చెప్పట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా అంటూ మండిపడ్డ బొత్సకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ఎత్తిపోతల వైసీపీ హయాంలోనే ఆగింది అని చెప్పారు. తామే ఆపించాము అంటూ బీఆర్ఎస్ నేతలు అప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఆగిన దానికి తామెందుకు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పయ్యావుల. ఈ గందరగోళం మధ్య శాసన మండలి మూడోసారి వాయిదా పడింది. చెప్పింది కరెక్టా కాదా చెప్పింది రేవంత్ గారు చెప్పింది కరెక్టా దాని సమాధానం చెప్పమని అది చెప్పకుండా రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తారు. ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు. సార్ వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్.